షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Topic for today is submitting to God's will. Submitting to God's will. దేవుని చిత్తమునకు లోబడుట. The text is from 1 Kings chapter 12 verse 24. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, జరిగినది నా వలన జరిగెను. మీరు ఇశ్రాయేలు వారకు మీ సహోదర యుద్ధము చేయుటకు వెళ్ళక అందరూ మీ ఇళ్లకు తిరిగిపోవుడి. కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దానిని బట్టి యుద్ధమునకు పోక నిలిచిరి. కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దాన్ని బట్టి యుద్ధమునకు పోక నిలిచిరి. 5 words. The thing is from me. The thing is from me. ఈ వాక్యమును గమనించినప్పుడు జరిగినది నా వలనే జరిగెను. రెహబాము సొలొమోను కుమారుడు, యూదా రాజ్యానికి రాజుగా ఉన్నాడు. సొలొమోను చేసిన పాపం ద్వారా ఉత్తరార్ధము దక్షిణ సదర్న్ కింగ్డమ్ నార్దర్న్ కింగ్డమ్ రెండుగా విడిపోయాయి. సొలొమోను కుమారుడు రెహబాము సదర్న్ కింగ్డమ్ రాజుగా ఉన్నాడు. వారు ఇశ్రాయేలుతో యుద్ధం చేయుటకు పోడు ఆశించినారు. కానీ దేవుడు షమయ ప్రవక్త ద్వారా విషయాలు పలికించాడు. అంతటా దేవుని వాక్కు దైవమునకు షమయకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నువ్వు సొలొమోను కుమారుడు యూదా రాజులను రెహబాముతోనూ యూదా వారందరితోనూ బెన్యామీను అందరితోనూ శేషించిన వారందరితో ఇట్లనము, జరిగినది నా వలన జరిగినది. లవ్స్ డిసప్పాయింట్మెంట్ ఆర్ వెయిల్ లవ్స్ అపాయింట్మెంట్. We are very precious in the sight of God. The book of Isaiah chapter 40 verse 4 says we are very precious in the sight of God. God delights to educate you and me. When the enemy comes like a flood, the thing is from me. నీ శత్రువు నీ మీదికి వచ్చినప్పుడు అది దేవుని వలన కలిగింది. ఇట్ ఈస్ ఫ్రమ్ మీ. ఆర్ యు ఇన్ మనీ డిఫికల్టీస్? నువ్వు ఆర్థిక సంబంధం ఇబ్బందుల్లో ఉన్నావా? ఇట్స్ a heart that makes both ends meet. Are you passing through a night of sorrow? Learn to seek God in all things. నువ్వు దుఃఖంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, ఆర్థిక ఇబ్బందులో ఉన్నావా, ఇలాంటి ఇబ్బందులు ఉన్నావు, లర్న్ టు సీక్ గాడ్ ఇన్ ఆల్ థింగ్స్. ప్రతి విషయంలో దేవుడు ఉన్నాడు సత్యం గ్రహించుకొని, ద థింగ్ ఈజ్ ఫర్ మీ, ఫ్రమ్ మీ, ఫ్రమ్ గాడ్. అది దేవుని వలన జరిగినది అనే సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. దేవుడు రెహబామును ఆపినాడు, యుద్ధాన్ని వెళ్ళనీయకుండా ఆపినాడు. కాబట్టి దేవునిక ఇది అనంతమైన ప్రణాళిక. ఇరుపక్కల వారు బోత్ సైడ్ హీడెడ్ గాడ్స్ వర్డ్ టు రిటర్న్ హోమ్. ఇరుపక్షల వారు ఇంటికి వెళ్ళడానికి, తిరిగి వెళ్ళడానికి, యుద్ధం చేయడానికి వారు నిర్ణయించుకము దేవుని చిత్తానికి లోబడ్డారు. We can see God's divine intervention, obedience and trust. Importance of obeying God's word even
when it clashes with personal comfort, అది నీ వ్యక్తిగతమైన విషయాలు కానివ్వండి, ఆలోచనలు కానివ్వండి, నీ వ్యతిరేకంగా ఉన్నా కూడా to obey God's will. His call for his people is to submit to his will. ఆయన చిత్తంగా లోబడాల్సిన దేవుడు కోరుతున్నాడు. అక్కడ యుద్ధం అనేది ఆగిపోయినది. నిజంగా ప్రతి విషయంలో మనకి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. మనకు ఆర్తిగా వెళ్ళాలనుకుంటాం. మనం ఇలాంటి స్థితిగతులు ఏర్పడినా కూడా దేవుడు సెలవిస్తున్నమాట, ద థింగ్ ఈజ్ ఫ్రమ్ మీ, ఇది నా వలనే జరిగినది. చాలా గొప్ప మాట. లెట్ us submit to God's will. యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్. మనకు అంగీకృతం లేకున్నా లేనప్పుడు కూడా దేవుని చిత్తాన్ని లోబడినప్పుడు గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. అలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతర మీకు స్తోత్రాలు తండ్రి. ఇది మీ వలన కలిగినదని మేము గ్రహించుకొని మా ప్రభు మా జీవితంలో మాకు ఎన్నో ఆలోచన ఉన్నప్పటికీ కూడా వాటిని మీకు లోబర్చుకొని చెరపట్టుకొని మా తండ్రి మీ చిత్తానికి శిరసావహించి తలవకి ముందుకు సాగిపోయి గొప్ప దీవెన పొందుకోవడానికి కృపనివ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.